హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా దిశ మరియు ఈనాడు పేపర్లలో వచ్చింది. సో అభ్యర్థులకు కొంత ఆశాజనకంగా ఉందన్నట్టు ఈ వార్త. సో ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి అప్డేట్ వచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్లో మరి ఉన్నటువంటి కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో 800కు పైగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. అందులో 400కు పైగా మరి తెలుగు ఆన్లైన్ క్లాసులు అప్లోడ్ చేశాను. మిగతావన్నీ ఇన్ఫర్మేషన్ వీడియోలో. సో ఒకవేళ మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఉంటే ఫ్రీగానే వీడియోస్ చూసుకోవచ్చు. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక డిఎస్సి ఆన్లైన్ టెస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు మన ఛానల్లో రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి, కొత్త బ్యాచ్లు కూడా. సో ఎవరైనా మీరు పరీక్షలు రాయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ 9381355409కు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. సో ఈ నంబర్కు సంప్రదిస్తే వాట్సాప్లో హాయ్ నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అని మీరు ఒక మెసేజ్ పెడితే మా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తారనమాట. ఇక టాపిక్లోకి వస్తే త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు, గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది పదవీ విరమణ చేరిన టీచర్లు 3800 మందిగా గుర్తింపు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లోపలనే షెడ్యూల్ ఇస్తారంట. ఎగ్జామ్ నిర్వహించారు కానీ ఇప్పుడు ఏప్రిల్లో మనకు ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. సో ఆ తర్వాతనే ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే ఎగ్జామ్స్ షెడ్యూల్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అంటే స్కూల్ అసిస్టెంట్ ఏ రోజు, ఎస్జిటి ఏ రోజు, దాంతోపాటు మనకు లాంగ్వేజ్ పండిట్లు కావచ్చు, పీఈటీలు కావచ్చు, పరీక్షలు ఏ డేట్ నాడు ఏ పరీక్ష ఉంటుంది అనేది కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు అప్లికేషన్ క్లోజ్ చేస్తారు, సో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఒక షెడ్యూల్ ఇస్తారనమాట. ఈ షెడ్యూల్ అనేది డెఫినెట్గా మరి ఈ మన ఎంపీ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ అయితే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఒక వారం రోజులు వెనుక జరుపుతారు అన్నట్టు. ఈ విధంగా మరి ప్లాన్ చేస్తుంది మరి తెలంగాణ ప్రభుత్వం. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం. 3800 మంది మరి రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. అంటే వాళ్ళ ఏజ్ దాటిపోతుంది, వాళ్ళ పరిమితి దగ్గరకు వచ్చింది కాబట్టి మరి అలాంటి పోస్టులను కూడా ముందుగానే పరిగణించి జూన్ లోపల ఎంతమంది రిటైర్ అవుతారో చూసుకొని ఆ రిటైర్మెంట్ ఖాళీలు కూడా కలుపుకుంటే 3800 అవుతున్నాయట. ఆల్రెడీ 5000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి ఇంకో 5000 దాకా కలిపి 10,000 పోస్టులు, ఇంకో 1500 నుంచి 1520, 30 దాకా మనకు ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నాయి. సో దాంతో 1100 అవుతాయి. సో మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి దాంతో ఒక 1000 పోస్టులు ఉంటాయంట. సో ఓవరాల్గా 10-11,000 అంటారు, 12,000 అంటున్నారు. ఒక నోటిఫికేషన్ అయితే పక్కా రాబోతుంది, అందులో డౌటే లేదు. సో మొత్తానికి మరి ఏ జిల్లాలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు, ఏ జిల్లాలో పోస్టులు పెరిగే అవకాశం ఉందో ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లో అత్యధికం, ఎక్కువ మంది అక్కడే ఉంటారు. సో సీనియర్లు అందరూ హైదరాబాద్ని ఎంచుకుంటారు కాబట్టి అక్కడ ఎక్కువ రిటైర్మెంట్ ఉండే అవకాశం ఉంది, ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం కూడా ఉంది. మరి గత 5089 పోస్టుల నోటిఫికేషన్లో గమనిస్తే కూడా హైదరాబాద్కు భారీగానే పోస్టులు ఉన్నాయి. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక నారాయణపేటలో అత్యల్పం, ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో 370 మంది టీచర్లు పదవీ విరమణ చేయనున్నారు. ఇక మేడ్చల్లో 260 మంది, ఖమ్మం జిల్లాలో 240 మంది, రంగారెడ్డి జిల్లాలో 210 మంది, సంగారెడ్డి జిల్లాలో 200 మంది, నిజామాబాద్లో 90 మంది ఉన్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,22 లక్షలు, అంటే 1,22,000 అన్నమాట. మరి ప్రస్తుతం 1,03,000 మంది మరి పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7% మంది రిటైర్ కానున్నారు. మార్చి నెలాఖరులో 360 మంది పదవీ విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా 700 మంది ఉపాధ్యాయులుగా మారనున్నారు, విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవి విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయులు 80%కు పైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా 30 ఏళ్ల క్రితం నియమితులైన వారు. ఆ సమయంలో మహిళా ఉపాధ్యాయులు మరి అప్పట్లో తక్కువ ఉన్నారు కాబట్టి మరి 1996లో మహిళలు 33% రిజర్వేషన్ అప్పటి నుంచే అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు అయితే తెలిపాయి. సరే, ఏది ఏమైనా మరి నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో 4,800 టీచర్ పోస్టులు, 2,000 స్పెషల్ టీచర్ పోస్టులు, 1000 మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటం, టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపే నోటిఫికేషన్ విడుదల చేసి మరి చేయాలని భావిస్తున్నారు. సో ఓవరాల్గా మిత్రులారా ఒకటి గమనించండి, మొత్తం మీద మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఏ రోజు వస్తుందో చూసుకొని ఆ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 16 తారీఖు నాడు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయనుకుందాం, వాళ్ళు 20 నుంచి 30 మధ్యలో ప్లాన్ చేస్తారు. ఇట్లా ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చేసి షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ఇవ్వాలంటే ప్రజెంట్ అయితే వీళ్ళు అనుకున్నటువంటి పోస్టులు ఒక 10 నుంచి 12,000 వరకు ఉండొచ్చు. సో అంటే ఎంత కాదన్నా మనకు ఇప్పుడు ఉన్నటువంటి పాత పోస్టులకు డబల్ పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి మెగా డిఎస్సి 15,000-20,000 పోస్టులు ఆశించవచ్చు. సరే, విద్యాశాఖ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో ఒకవేళ ఇంత 10,000, 12,000 పోస్టులకు మరి నిరుద్యోగులు సాటిస్ఫై అవుతారా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా సాటిస్ఫై అవ్వరనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా తక్కువ పోస్టులైనా 10,000 కూడా తక్కువనే, 12,000 కూడా తక్కువనే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి గతంలోనే ఆల్రెడీ 5,089 పోస్టులు రిలీజ్ చేశారు. 7,000 పోస్టులు ఇప్పటికే ఖాళీ ఉన్నాయి. అంటే అవే 12,000 పోస్టులు. ఇంకో 3,800 మంది రిటైర్ కాబోతున్నారు. అంటే 12,000 ఇవి 3,800 అంటే ఎంత కాదన్నా 15,800 అంటే 16,000 దగ్గర పోస్టులు అయితే రెడీగా ఉన్నట్టు లెక్క. మరి ఇన్ని వేల పోస్టులకు ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందా లేదా, మరి అభ్యర్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఇవన్నీ చూడాల్సి ఉంది. సో ఇవి వాటి అప్డేట్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో ఇది వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.